నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. నీలో నిలచి ఆత్మ ఫలములు పాలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు పాలించుట కొరకు నా పైన నిండుగా వర్షము కుమారించి నా పైన నిండుగా ఆత్మవర్షము కుమారించి కృపామయుడా మేలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా.
మేలుకై సమస్తమును జరిగించుతున్నావు నీవు. ఏదియు వదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుతున్నావు నీవు. ఏదియు వదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, ఘనభరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోతలేరు నీతో కనులైన వారిని. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. అదే కోయవు అదే గడిచలలో దాచుకోవు. ఆకాశ పక్షులు చూడండి, స్వార్థము వంచన వాటికుండదు, సాటి వాణి దోచుకునే మనసు ఉండదు. స్వార్థము వంచన వాటికుండదు, సాటి వాణి దోచుకుని మనసు ఉండదు. రేపటిని గూర్చిన చింత ఉండదు, రేపటిని గూర్చిన చింత ఉండదు. పూట ఎలా గడపాలని బాధ ఉండదు, పూట ఎలా గడపాలని బాధ ఉండదు. ఆకాశ పక్షులను యేసయ్యా 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 యేసయ్యా.
పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. యేసయ్యా 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 ముఖదర్శనము చాలయ్యా ముఖదర్శనము చాలయ్యా ముఖదర్శనము చాలయ్యా ముఖదర్శనము చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువ నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువ నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ముఖదర్శనము చాలయ్యా ముఖదర్శనము చాలయ్యా ముఖదర్శనము చాలయ్యా ముఖదర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ముఖదర్శనము చాలయ్యా ముఖదర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా నీ సాక్షి విసరేనయ్యా పనిసిగా పూడిన సర్పానయ్యా నిలువెల్లగోరపు విసరేనయ్యా పనిసిగా పూడిన సర్పానయ్యా పాపము కడిగావు విసను విడిచావు పాపము కడిగావు విసను విడిచావు నన్ను
Hallelujah.
కలనైనా నీ రాజుని మరువకుమా కలవరకు విశ్వాసం వీడకుమా కలనైనా నీ రాజుని మరువకుమా కలువలో నీ కొరకు కలవరకు పోరాటం
కలువరిలో నీ కొరకు కడవరకు పోరాటం సాగించినది ప్రియుని మరువకుమా ఆ జాగమూర్తిని విడువకుమా ఆ ఆ వధువు సంగమా దిగులు చందకుమా కనపూర కొరకై కనిపెట్టుమా కన్నీటితో ప్రియుని వేడుమా కనపూర కొరకై కనిపెట్టుమా కన్నీటితో ప్రియుని వేడుమా కలకాలం ఉండవులే ఈ కలతలు లోకములో కలకాలం ఉండవులే ఈ కలతలు లోకములో కరిగిపోవు కలలాగా లోకము మిగిలేది యేసయ్య తేజము కరిగిపోవు కలలాగా లోకము మిగిలేది యేసయ్య తేజము వధువు సంగమా దిగులు చందకుమా వధువు సంగమా దిగులు చందకుమా దిగులు చందకుమా హల్లెలూయా వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనసే నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తుతిపాత్రుడా స్తోత్రుడా స్తుతులందుకో పూజారుడా స్తుతిపాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతిపాత్రుడా స్తోత్రుడా స్తుతులందుకో పూజారుడా స్తుతిపాత్రుడా స్తోత్రుడా స్తుతులందుకో పూజారుడా ఆకాశమందు నీవు తప్ప నాకు
నాకెవ్వరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా 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 సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా ప్రేమకు నిలయుడా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి శిలువ మానుపై రక్తముగా రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకై శిలువ మానుపై రక్తముగా రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకై యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
సర్వముధారాలముగా దయచేయువాడవు మాము తీర్చుటకు బండను తీర్చిన ఉపకారివి నా కొరకు సర్వముధారాలముగా దయచేయువాడవు మాము తీర్చుటకు బండను తీర్చిన ఉపకారివి అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితి చానమ్మా అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా అయ్యా నేను సమరాసురిని మీరే మా వదలాయే మేమో సమరాసురిని మీరే మా వదలాయే నీకు మాకు ఏనాడైనా సామర్థ్యము లేకపోయే నేనిచ్చే నీళ్ళ వేరో ఎలా పుచ్చుకుంటారయ్యా నేనిచ్చే నీళ్ళ వేరో ఎలా పుచ్చుకుంటారయ్యా వేదమేమి లేదు నాకు నీళ్ళు నాకు ఇచ్చిస్తానంటివి ఒంటరిగా ఉన్నాడమ్మా అయినా నేను ఎమ్మని నేను అడిగానమ్మా అయినా నేను ఎమ్మని నేను అడిగానమ్మా నీకు నీళ్ళు వేస్తా గాని నీ భర్తని రమ్మన్నాడు నీకు నీళ్ళు వేస్తా గాని నీ భర్తని రమ్మన్నాడు అయ్యా నేనొంటరిదాని నాకెవరో లేరన్నానే అయ్యా నేనొంటరిదాని నాకెవరూ లేరన్నానే లోకమేమి ఎరుగనట్టు లోకుట్టో దాసినానే లోకమేమి ఎరుగనట్టు లోకుట్టో దాసినానే యాకోబు బాయి కాడ యేసయ్యను చూచానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా ఒంటరిగా ఉన్నాడమ్మా నీకు భరత లేడన్నావే ఎన్నెట్లైదుగురన్నాడే నీకు భరత లేడన్నావే ఎన్నెట్లైదుగురన్నాడే ఎక్కడున్నవాడు కూడా నీకు భరత కాదన్నాడే ఎవరంగా లాగుటంతా ఇప్పి నాకు చెప్పాడమ్మా ఎవరంగా లాగుటంతా ఇప్పి నాకు చెప్పాడమ్మా ఆనాటి నుండి నేను ఆయన సాచినయ్యానమ్మా ఆనాటి నుండి నేను ఆయన సాచినయ్యానమ్మా యాకోబు బాయి కాడ యేసయ్యను చూచానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా ఒంటరిగా ఉన్నాడమ్మా నా గుట్టో ఎప్పినవాడో నీ గుట్టో ఎప్పుతాడో మీ తట్టు చూస్తున్నావు లో గుట్టు దాస్తున్నావు నా గుట్టో ఎప్పినవాడో నీ గుట్టో ఎప్పుతాడో మీ తట్టు చూస్తున్నావు లో గుట్టు దాస్తున్నావు
ఇసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును. చప్పట్లు కొడదాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు. అందరూ పాడతాం చప్పట్లు కొడుతూ. ఎడబాయని నీ కృప విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలి విశ్వాసములు విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలి విశ్వాసములు చేతులు పైకి పాడాలి. నిన్ను ప్రేమించేవాడు కీర్తన 5వ వచనం. వెరీ గుడ్. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖము ఎన్నడూను లజ్జింపక పోవును. చాలు. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నామంటే మనందరం కూడా దేవుని వైపు చూసేవారిగా మనము ఉందుముగాక కదా. మనందరం ఎవరు చూడాలండి? చెప్పాలి, మాట్లాడాలి. చెప్పండి, ఎవరిని చూడాలి? మాట్లాడండి. ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు మన జీవితంలో ఎన్నో మేలులు, ఉపకారాలు, ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఒకటని చెప్పడానికి లేదు, చాలా ఉన్నాయి. చాలా దీవెనలు దాచబడి ఉన్నాయి. ఎవరి వైపు చూడాలి చెప్పండి మళ్ళొకసారి? దేవుని వైపు చూడాలి. సమస్యలు వచ్చాయనుకోండి, లేదా ఇబ్బందులు వచ్చాయనుకోండి, లేదా శోధనలు వచ్చాయనుకోండి, వెంటనే మనం ఎవరిని చూస్తామంటే మనకి ఎవరు సహాయం చేస్తారా అని వాళ్ళ వైపు చూస్తాం. ఉదాహరణకి ఏదన్నా ఆర్థిక సహాయం కావాలన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని చూస్తాం. లేదా అనారోగ్యం ఉన్నప్పుడు మందులు ఇచ్చి డాక్టర్ వైపు చూస్తాం. వాళ్ళని చూడొద్దని నేను అనను, కానీ దానికంటే ప్రాముఖ్యంగా మనం ఎవరిని చూడాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో చీకటి లేదు, ఆయనలో అపవిత్రత లేదు. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. దయచేసి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చదవండి ఒకసారి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం.
1వ అధ్యాయం 5వ వచనం. అదే అదే. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేది, అతని పేరు యోహాను. కాదండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా. దేవుడు వెలుగై ఉన్నాడు. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందును. చాలండి, చూడండి, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనకేం కనిపిస్తుంది? ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునిలో చీకటి లేదు. దేవునిలో చీకటి క్రియలు లేవు. మనుషులుగా మనలో చాలా మందిలో చీకటి క్రియలు కనిపిస్తూ ఉంటాయి. చీకటి క్రియలు అంటే ఏంటి చెప్పండి? చీకటి క్రియలు అంటే అబద్ధం ఆడటం, చీకటి క్రియలంటే గొడవలు పెట్టుకోవడం, చీకటి క్రియలంటే సాడీలు చెప్పటం, చీకటి క్రియలంటే విసర్జించవలసిన వాటిని విసర్జించకపోవటం, చీకటి క్రియలంటే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీరు చెప్పండి. హలో, హల్లెలూయా, ఉన్నారు అందరు ఇక్కడ? చీకటి క్రియలు చెప్పండి. వ్యభిచారము, మోసము, అక్రమము, అవినీతి, అసూయ, ద్వేషము, ఇవన్నీ చీకటి ఫలాలు, చీకటి క్రియలకు సంబంధించిన ఫలాలు. కాబట్టి ఈ క్రియలన్నీ, ఈ చీకటి క్రియలన్నీ ఎవరిలో కనబడతాయంటే మనిషిలో కనబడతాయి. అసూయ ఎవరిలో కనబడుతుంది? మనిషిలో కనబడుతుంది. అక్రమం ఎవరిలో కనబడతాయి? మానవుల్లో కనబడతాయి. కానీ దేవునిలో అసూయ ఉండదు, దేవునిలో అక్రమాలు ఉండవు, దేవునిలో చీకటి అనేది కనబడదు. ఆయనలో చీకటి లేదు అని దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. మనుషుల్లో చాలా మందిలో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్ అంటే ఏమంటాము? సందిగ్ధత, ఒక క్లారిటీ ఉండదు. కానీ దేవునిలో క్లారిటీ ఉంటది అన్నమాట. దేవునిలో కన్ఫ్యూజన్స్ అనేవి ఉండవు. మనిషిలో నిరుత్సాహం ఉంటది. మనం అనుకుంది పొందకపోతే ఏమైపోతుంది? మనసు నిరుత్సాహం చెందుతుంది, ఉత్సాహం ఉండదు. ఏదో ముఖం మాడిపోతుంది, లేకపోతే మూతి మాట్లాడుకోలేము. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? మనిషిలో కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత అపరిశుద్ధత, ఇంకా చెప్పాలంటే భయము, అధైర్యము, ఒకలాంటి కలవరము. రేపేమైపోతుందో, ఇల్లు ఏమైతుందో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటిది, నా భవిష్యత్తు ఏంటిది అనే ఈ కన్ఫ్యూజన్, ఈ అభద్రతా భావం మనిషిలో ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వినండి, ప్రభువైన యేసుక్రీస్తులో ఆయనలో కన్ఫ్యూజన్స్ ఉండవు. ఆయనలో ప్రేమ దాచబడి ఉన్నది. దేవునికి వందనాలు, హల్లెలూయా. ఆయనలో నిజాయితీ దాచబడి ఉన్నది. ఆయనలో పరిశుద్ధత అనేది మనము చూస్తాం. ఆయనలో మంచితనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఆయనలో నిత్య జీవాన్ని మనము చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చూస్తాం చెప్పండి? నిత్య జీవం చూస్తాం. ఆయనలో చీకటి లేదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆయనలో మరణము లేదు. మనిషికి మరణం ఉంటుంది కదండి, అవునా కదా? మనిషికి మరణం ఉంటుంది, కానీ దేవునికి ఏముండదు? మరణము లేదు. మరణము లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు. నిత్య జీవం గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు వింటున్న ప్రియ సహోదరులారా వినండి. మీ జీవితంలో ఒకవేళ ఏదన్నా భయం, ఒకవేళ ఏదన్నా కలవరం, ఒకవేళ ఏదన్నా ఆందోళన, ఒకవేళ ఏదన్నా అనారోగ్యం, ఇవన్నీ మిమ్మల్ని, ఈ చీకటి క్రియలు మీలో ఉండి మిమ్మల్ని మరి వెంటాడుతూ మిమ్మల్ని ఆనందంగా ఉండనివ్వకుండా చేస్తూ ఉన్నట్లయితే, ఈ రాత్రి మీకు ఒక శుభవార్త ఏంటంటే, మనందరం ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలంటే
ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడాలి. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు? ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది కదా, అవునా? మరి ఎట్లా చూడాలి మరి ఆయనని? ఇప్పుడు నన్ను చూస్తున్నాను కదా, నేను మిమ్మల్ని చూస్తున్నాను. యేసుని ఎలా చూస్తా? ఎలా చూడాలి? వాక్యాన్ని చదవాలి. చెప్పండి, ఏం చేయాలండి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నెమరు వేయాలి. ఇందాక మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బర్రెలు పోతా ఉన్నాయి, బర్రెలు వెళ్తా ఉన్నాయి. మా బ్రదర్ వాటిని చక్కగా వీడియో చేస్తా ఉన్నాడు. ఇంకో బ్రదర్ ఉండి, స్థానికంగా ఉన్న బ్రదర్ ఉండి, ఎందుకు బ్రదర్ వీడియో తీస్తున్నారంటే, లేదు ఇంత గుంపు ఇక్కడికి వచ్చినట్టు మనకు గుర్తు అని చెప్పి అంటా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, బర్రెలకి మేత వేసిన తర్వాత ఆ బర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? గడ్డి తిన్న తర్వాత ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. సో దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్న తర్వాత నువ్వు నేను మనం ఏం చేయాలంటే నెమరు వేయాలి. వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని ఎత్తిపడుతూ ఉండాలి, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ వాక్యం ఎలా ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ఆ వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు నీ లోపల ఉన్నటువంటి భయం పోతుంది. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు నీలో ఉన్నటువంటి అబద్ధతా భావాన్ని తొలగిస్తాడు దేవుడు. ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసించినప్పుడు నీ లోపల ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగిస్తాడు ఆయన. నీ లోపల ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ ని ఆయన ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. నీ లోపల దాచబడి ఉన్నటువంటి ఆ పాపపు క్రియలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే, వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు వాక్యము నిన్నేం చేస్తుందంటే పవిత్రుడుగా, అలాగే పవిత్రురాలుగా చేసి నిన్ను ఆయన ముందు ఎలా నిలబెడుతుందంటే సిగ్గుపడని వ్యక్తిగా దేవుని వాక్యం నిన్ను నిలబెడుతుంది. కనుక ఆయనను చూడాలంటే ఎలా చూడాలి? దేవుని వాక్యాన్ని హృదయానికి అత్తుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని హృదయానికి అత్తుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను అణువు వాటిని ధ్యానించాలి, చదవాలి, పదే చదవాలి, నెమరు వేయాలి, ధ్యానించాలి, నమ్మాలి. ఆ తర్వాత దాని ప్రతిఫలం ఎలా ఉంటాయంటే దేవుని దగ్గర మన సిగ్గుపడనక్కరలేని పిల్లలుగా మనం నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజు ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారి లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు? నీటి మీద. మీరు చూడండి ఒకసారి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను, కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసింది. చాలు, యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. మీరు ఇది కనుక తెలియకపోతే పైన చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే, ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తాడు. శిష్యులేమో ధోనిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఆయన చూసి భయపడతారు, కలవరపడతారు, గుర్తుపడతారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు అంటాడు, మీరు ఎవరు భయపడద్దు, నేనే అని అంటాడు. అప్పుడు అందులో శిష్యుడు, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులమ్మా? అమ్మా ఏందమ్మా 11 12 మంది. ఒక్కోసారి జరుగుతాయి అట్లాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, పర్వాలేదు ఏం కాదు. సో 12 మందిలో ఒక ఆయన ఏం చేస్తాడంటే, ప్రభువా నువ్వే మా ప్రభువుడు అయితే నేను కూడా నీలాగా నడుస్తా అని అంటాడు పేతురు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, రా నాయన అంటాడు. అప్పుడు వెంటనే అన్ని చెక్ చేసుకుంటాడు. నీళ్ళ మీద నడవడం ఎవరు కుదురుతుందమ్మా? కుదురుతుందా? కుదరదు కదా. అప్పుడు కాలు పెట్టి చూస్తాడు, చెయ్యి పెట్టి చూస్తాడు. వెళ్ళొచ్చా అని చెప్పి లోపల మొత్తానికి ప్రభు పిలుస్తున్నాడు కదా అని ధైర్యం చేశాడమ్మా. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మొత్తానికి నీళ్ళ మీద అడుగుపెట్టి
ఏ సపోర్ట్ లేకుండా ఆ సముద్రం మీద ఒక్కొక్క అడుగు 2-3 అడుగులు వేసాడు. యేసు ప్రభువేమో ఆ కుర్చీలో కూర్చున్నాడు కదా పెద్ద ఆయన, అంత దూరంలో నిలబడ్డాడు. అంత దూరం ఇక్కడ నుంచి ఒక 4 అడుగులు అట్లా వేసిన తర్వాత ఏమైందో తెలుసా, అటు ఇటు చూస్తున్నాడు. లోపల ఏమొచ్చింది తెలుసా, లోపల ఏమొచ్చిందో, అమ్మ నేను కూడా నీళ్ళ మీద నడుస్తున్నా అని అనుకున్నాడు. ఆ గాలిని అటు ఇటు చూసి కలవరపడ్డాడు. తర్వాత ఏం జరిగిందంటే ఆ పేతురు మునిగిపోతున్నాడు, నీళ్ళల్లో మునిగిపోతా ఉన్నాడు కదా. కొన్నిసార్లు మనం కూడా వాక్యాన్ని నమ్మి 1-2 అడుగులు బాగానే చేస్తాం, 2-3 వారాలు బాగానే చర్చికి వెళ్తాం, 2-3 సార్లు ప్రార్థనలు బాగానే చేస్తాం, కానీ అది పూర్తిగా ఉండాలి. అప్పుడప్పుడు మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటం, ఇబ్బంది వచ్చినప్పుడు వాక్యాన్ని చదువుకోవటం, ఇబ్బంది వచ్చినప్పుడు చర్చికి వెళ్ళటం కాదు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుణ్ణి పిలవటం కాదు. ప్రతి ఒక టైం పెట్టుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులతో గడపాలి అని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు కదా. అలాగే దేవుడు కూడా నా బిడ్డలు, నా పిల్లలు, మనందరం ఆయన పిల్లలం, మనతో గడపాలని ఆయనకి ఇష్టం, మనకు మేలు చేయాలని ఆయనకి ఇష్టం, మన అవసరతలన్నీ తీర్చాలని ఆయనకి ఇష్టం. మనమేమో ఆయన వైపు చూడం, మనమేమో ఇంకెటో పరుగులు తీస్తూ ఉంటాం, ఆయనకి వీపు చూపిస్తూ ఉంటాం, ఏదో ప్రయత్నాలు చేస్తా ఉంటాం. బైబిల్లో రాయబడింది, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏది జరగదో. మీ జీవితంలో ఏదైనా అద్భుతం చూడాలనంటే ఆయనను చూడాలంతే, ఆయన వాక్యాన్ని నమ్మాలి, ఆయన వాక్యం పైన ఆధారపడాలి. ఏదో చిన్న భక్తి చేసి నా జీవితంలో అద్భుతం జరగలేదు, నా జీవితంలో మేలు జరగలేదు అని చెప్పి నిరుత్సాహపడతా ఉంటాం, కలవరపడతా ఉంటాం. ఆ 2-3 అడుగులు వేసిన తర్వాత పూర్తిగా నడిపించగలిగిన సమర్థుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడు. కానీ లోపల భయం, ఆ భయం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. మన లోపల దాచబడి ఉన్నటువంటి ఆ చీకటి క్రియలు ఏం చేస్తాయి, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తాయి. మన లోపల ఉన్నటువంటి ఆ పాపపు క్రియలు, ఆ చీకటి క్రియలన్నీ కూడా యేసు ప్రభుతో మాట్లాడనివ్వకుండా చేస్తాయి, ఆయనను ఘనపరచనివ్వకుండా చేస్తాయి, ఆయనను స్తుతించనివ్వకుండా చేస్తూ ఉంటాయి. ఆ పాపపు క్రియల నుండి మనం ఏం చేయాలంటే విడుదల పొందాలి. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం దయచేసి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును కానీ చెడ్డమైనందున తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ఏం చేస్తున్నారు. మనుషులు ఇప్పుడు ఎట్లయిపోయారు తెలుసా, దేవుని కంటే ఎక్కువ దేని ప్రేమిస్తారు. మాట్లాడమ్మా, మనం కూడా అంతే కదా. దేన్ని ప్రేమిస్తాం? చీకటినే. వాక్యానికంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తాము? సెల్ ఫోన్నే కదా. టీవీలో వాక్యం, మంచి వాక్యాలు వస్తూ ఉంటాయి, యూట్యూబ్ లో మంచి వాక్యాలు వస్తూ ఉంటాయి, అది పక్కన పెడతాం. మళ్ళీ దేన్ని చూస్తాం ఎక్కువగా? జోక్స్, పొలిటికల్ న్యూస్, లేకపోతే ఆ న్యూస్, ఇవి ఏవేవో అనవసరమైనవన్నీ కూడా చూసి ఏం చేస్తా ఉంటాము, టైం అంతా వేస్ట్ చేస్తా ఉంటాం. చీకటి, మళ్ళీ ఒక్కసారి ఆ లాస్ట్ మాట, వెలుగును ప్రేమింపక చీకటినే. కొంతమందికి ఎప్పుడు గొడవ పడాలి, ఎప్పుడు ఏం చేయాలి, గొడవ ఉండాలి. గొడవ లేకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు. కొంతమందికి ఎప్పుడు సాడీలు చెప్పాలి, ఆ సాడీలు చెప్పకపోతే తృప్తి ఉండదు. కొంతమందికి ఎప్పుడు అబద్ధాలు ఆడాలి, గొప్పలు చెప్పుకోవాలి. ఎందుకు వచ్చింది ఇదంతా? ఇవన్నీ చీకటి క్రియలు కదా, వీటిని విసర్జించమని కదా బైబిల్ చెబుతా ఉంది. వీటి వల్ల మనం పైకి రాలేము, వీటి వల్ల మనము ముందుకు సాగలేము, వీటి వల్ల ఆత్మీయ జీవితంలో స్థిరపడలేము. వాళ్ళ మీద సాడీలు చెప్పడు, వీళ్ళ మీద భర్త కోపం అనమాట, ఎప్పుడు చూడు కోపం, అసూయ, ఒకలాంటి కడుపు మంట. ఓ రోజంట ఒక ఆమె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ గారు నాకు బాగా కడుపులో మంటగా ఉంది అంటే, ఏం తిన్నావమ్మా అంటే, ఏదో తిన్నా. సరే సిరప్ వేసుకొని పంపించాడు. సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చిందంట. ఏందమ్మా మళ్ళీ వచ్చావంటే, నాకు కడుపు మంట తగ్గటం లేదు. అరే నేను మంచి మంది ఇచ్చాను కదా,
ఎందుకు తగ్గట్లేదు, ఏం తింటున్నావు అని అంటే ఇక పలానా పలానా. అసలు నిజం చెప్పు, నీకు ఎప్పుడు ఎన్ని రోజులైంది కడుపు పంట వచ్చి అంటే, సార్ నాకు 2 రోజులైంది 3 రోజులైంది. అసలు ఎప్పుడు వచ్చింది అని అంటే, మా ఇంటి ముందు ఉన్నోళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు సార్, అప్పటి నుంచి వచ్చింది. మీకు బాగా అర్థమైంది, మీరు నవ్వుతున్నారు కదా, మీకు బాగా అర్థమైంది. అంటే కొన్నిసార్లు అలాంటి కడుపు మంటలు ఉంటాయి, ఒకరు బాగుపడుతుంటే ఓర్చుకోలేదు. ఆ మంట పోదు, ఆ మంట పోదు, ఎన్ని సిరపులు వేసినా పోవు. ఎందుకు వచ్చింది ఇవన్నీ చీకటి క్రియలు. ఈ చీకటి క్రియలన్నీ కూడా యేసు నామములో లయమైపోవును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మరోసారి గట్టిగా చెప్పండి ఆమేన్. సో వెలుగును ప్రేమించే విధంగా మనం ఉండాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి చదువుతాం దయచేసి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3 నుండి చదవండి దయచేసి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువు, గట్టిగా చదవాలి ఎవరు. మీలో జారత్వమే గాని, అపవిత్రతే గాని, లోభత్వమే గాని ఆ పేరైనా ఎత్తడానికి వీల్లేదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను. మీరు బూతులైనను పోకిరి మాటలైనను. అమ్మ, బూతులు ఏంటివి? ఇప్పుడు ఏం చెప్పొద్దులే. బూతులైనను, ఇంకా పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే ఏంటి అయ్యా? గడికి చెప్పు. అవి సపరేట్గా ఉంటాయంట. అవి ఎప్పుడు వస్తాయి? కడుపు మండినప్పుడు వస్తాయి అవన్నీ కదా. సరసోక్తులైనను, ఇంకా ఉచ్చరింపకూడదు. ఇవి మనకు అనండి ఒకసారి. ఇవి నా వెనకాల చెప్పండి. ఇవి మనకు తగవు. మళ్ళీ చెప్పండి. ఇవి మనకు తగవు. ఏవి? ఈ చీకటి క్రియ. ఇంకా 6వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను. లోబి అంటే తెలుసా? లోబి అంటే వ్యసనపరుడు. చప్పట్లు కొట్టండి మా సారికి ఒకసారి. వ్యసనం అన్నమాట లోబి. లోబి అయినను, తర్వాత మా 6వ వచనం చదువుదాం. వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు, అక్కడెక్కడో నేర్చుకున్న మాటలు. ఈరోజు మనం మాట్లాడే మాటలే పిల్లలు నేర్చుకోవాల్సి వస్తుంది. మనం ఏ సినిమాలు చూసి నేర్చుకుంటున్నామో ఆ మాటలే జీవితంలో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు నేను మాట్లాడాల్సిన మాటలు చీకటి మాటలు కాదు, వ్యర్థమైన మాటలు కాదు, పోకిరి మాటలు కావు, బూతులు కాదు. మనం మాట్లాడాల్సింది, మనం ఏం మాట్లాడాలి? మన నోటి నుండి పరిశుద్ధమైన మాటలే మనం మాట్లాడాలి. హల్లెలూయా. శాపవచనాలే మాట్లాడతారు కొన్నిసార్లు చాలా మంది. శాపాలంటే తెలుసా? నువ్వు అట్టయిపోవాలి, అది అని మాట్లాడ. ఒక రోజంట ఒక ఇద్దరు నీళ్ళ దగ్గర కొట్లాడుకుంటున్నారంట. 2 సిస్టర్స్. ఒక ఆమెమో చర్చికి వెళ్ళే ఆమె, ఇంకొక ఆమెమో చర్చికి వెళ్ళదు. ఆమె ఎప్పుడు వెళ్ళదు. ఎందుకు వచ్చిందో వాళ్ళకి నీళ్ళ దగ్గర గొడవ వచ్చింది. కొంతమందికి తెలుసు కదా. అయితే ఇక మాట్లాడుకుంటున్నారంట. అది మాట్లాడుకుంటున్నారు, ఇది మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ లోపు పాస్టర్ గారు, అంటే వాళ్ళ పాస్టర్ గారే వస్తున్నాడంట, బైబిల్ పట్టుకొని వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికని వస్తున్నాడంట. వెంటనే ఆమె పాస్టర్ గారిని చూసి, అరే పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నాడు, ఇప్పుడు ఈ గొడవ అంతా చూస్తే ఏమనుకుంటాడో. కొన్నిసార్లు చాలా బాగా యాక్టింగ్ చేస్తాం కదా మనందరం, సూపర్ యాక్టింగ్ చేస్తాం. సూపర్ కదా, ఒప్పుకోవాలి. నేను కూడా అంతే, మీరు కూడా, మనందరం సూపర్ యాక్టింగ్ చేస్తాం బోరింగ్ దగ్గర. ఆ తర్వాత పాస్టర్ గారిని చూసి ఈ మీద భక్తి పరురాల్లాగా స్తోత్రం 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 అన్నదంట. అప్పుడు అవతలున్న ఆమెకి స్తోత్రం అంటే ఏంటో తెలియదు కదా, ఆమె చర్చికి వెళ్ళదు కదా. ఆమె అన్నదంట, మీకే స్తోత్రం, మీ ఇంట్లో ఉన్న మీ ఆయనకే స్తోత్రం, మీ పిల్లలకే స్తోత్రం. ఇదేదో కొత్త బూత్ అనుకున్నది ఆమె, కొత్త రకం తిట్లు అనుకున్నది. తర్వాత హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా అన్నదంట. ఈ ఓయమ్మ మేము మళ్ళీ కొత్త బూతులు ఏదో భాషలో తిడుతుందరు మమ్మల్ని, మాకు శాపాలు పెడుతుందని. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హల్లెలూయా, మీ పిల్లలకి హల్లెలూయా అని చెప్పి తిడుతూ ఉంటారు. అప్పటిదాకేవో మంచి భాషలు మాట్లాడుకున్నారు. కనుక చర్చికి వెళ్ళే వాళ్ళం ఎప్పుడు కూడా బూతులు మాట్లాడడానికి లేదు. హల్లెలూయా. పోకిరి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. అసూయ, వ్యసనము, కక్ష, కలహము, ద్వేషము, దుఃఖము, కలవరము, ఆందోళన, రేపేమైపోతుందో అనేటువంటి టెన్షన్, ఇవన్నీ మనలో నుండి యేసు రక్తము చేత మనందరం కడగబడుతాము గాక. ఇవన్నీ దూరమవును గాక. దేవుడు మనందరికి మంచి విడుదలచ్చును గాక. మనందరం వెలుగును, వాక్యాన్ని ప్రేమించే వారముగా మన గ్రామం అంతా మార్చబడును గాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. చేతులు పైకి గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీలో జీవించని, నీలో నిన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని, నీకు కన్నా మించినదేదయ్యా, నీ దయవుండి చాలు కదా యేసయ్యా, నీ కృప కన్నా మించినదే లేదయ్యా, నీ దయవుండి చాలు కదా యేసయ్యా, నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలో నిన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని. హల్లెలూయా. బాధలు వచ్చిన, సమస్యలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన పోతే దేవుడు మళ్ళీ బాగు చేస్తాడు అనుకోవాలి. వ్యాధులు వచ్చిన, తీరని వ్యాధులు లేదా కుదురని రోగాలు వచ్చిన భయపడద్దు. స్వస్థపరచగలిగిన దేవుడు ఉన్నాడు. నీ విషయంలో న్యాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. నువ్వు దేవుని వాక్యాన్ని చూసే బిడ్డగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకునే బిడ్డగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరించే బిడ్డగా మనందరం కూడా ఉండాలి. మనం ఉండాలి, మన కుటుంబం ఉండాలి, మన గ్రామం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు మరి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక తీయలేదా? మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా భావనమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. కొన్నిసార్లు మనల్ని సాతానుగాడు సులువుగా చిక్కుల్లో పెడతాడు. సులువుగా మనల్ని ఏం చేస్తాడంటే ఆకర్షిస్తాడు. సులువుగా మనల్ని ప్రార్థన చేసుకొనివాడు, మనల్ని దేవుని మందిరానికి వెళ్ళనివాడు, వాక్యాన్ని విననివ్వకుండా చేస్తాడు. మనకి ఏదో పని తీసుకొచ్చి పెడతాడు, మన చెవులను విననివ్వకుండా చేస్తాడు, అర్థం కానివ్వకుండా చేస్తాడు. ప్రార్థన అన్నప్పుడే నిద్ర, ప్రార్థన అన్నప్పుడే ఎక్కడ లేని కోపం, దేవుని మందిరం అన్నప్పుడే ఎక్కడ లేని ఒకలాంటి చెప్పని ఆటంకాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరందరూ ఉన్నట్లయితే జయించే వారిగా మనందరం ఉందుముగాక. యేసు వైపు చూచే వారిగా మనందరం ఉందుముగాక. ఆ తర్వాత పేతురు ఏం చేశాడో తెలుసా? పేతురు ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నన్ను రక్షించు ప్రభువా అని తన చెయ్యి ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చినప్పుడు ఆ చెయ్యి పట్టుకున్నాడు. మునిగిపోతున్న పేతురును ఏం చేశాడంటే చెయ్యి పట్టుకొని తిరిగి ఆయన ఏం చేశాడంటే నీటి మీద నిలబెట్టాడు, నడిపించాడు. ఈరోజు మన జీవితాలు
ఏదన్నా సమస్యలో కృంగిపోతున్నావేమో, లేకపోతే ఈ జీవితం ఎందుకు, నాకు ఇంకా ఆత్మహత్య చేసుకుంటే సరిపో అని పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నావేమో. వద్దు వద్దు, రోషంతో బ్రతికి చూపించు. నిన్నెవరన్నా నిందిస్తున్నారా, నిన్నెవరన్నా హేళన చేస్తున్నారా, వాళ్ళని తిరిగి దూషించొద్దు. వద్దు, దేవునికి అప్పచెప్పుదా. చెప్పండి, ఎవరికి అప్పచెప్తాం? దేవునికి అప్పచెప్తాం. నీ గురించి వాళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నారా, పోనీ దేవునికి అప్పచెప్పుదాం. దేవుడు చూసుకుంటాడు. గెలిచి చూపిద్దాం, ఎదిగి చూపిద్దాం, బలపడి చూపిద్దాం, ప్రార్థన చేద్దాం. వాళ్ళ కొరకు శాపాలు పెట్టొద్దు, బూతులు మాట్లాడద్దు, అసూయ పెంచుకోవద్దు, అక్రమాలను విడిచిపెడదాం, అవిధేయతను విడిచిపెడదాం, క్రమమైన జీవితాన్ని దేవునిలో నడిపించుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని వెలుగు ఫలాలు ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, మంచితనం, మంచివారిగా జీవితం, ఆయన వైపు చూసేవారిగా మనం మారుదుముగాక. హల్లెలూయా. ఆ పేతురు లేపి నిలబెట్టినట్లుగా ఈ రాత్రి మిమ్మల్ని కూడా మీ చేయి పట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ కుటుంబాన్ని నడిపించడానికి ఆయన ఆశపడుతున్నాడు. మీ జీవితాలను సరిచేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ చేతిని ఆయన చేతుల్లో పెడితే, నీ స్వరాన్ని ఆయన కొరకు వినియోగిస్తే, నీ దేవుడికి ఇచ్చిన పాదాలను ఆయన కొరకు నువ్వు వాడితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి హస్తాలను ఆయన పని కొరకు, ఆయన మహిమ కొరకు నువ్వు వాడితే, దేవుని లేపుతాడు, ఉన్నతంగా హెచ్చిస్తాడు, ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా మనం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగుదాం. దేవుడి మాటలన్నీ మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.